భారతదేశపు భూభాగాన్ని ఆక్రమించామంటూ నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యల విషయంలో విదేశాంగ శాఖకు సంబంధించి నిన్నే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు విదేశాంగ శాఖ డీటెయిల్డ్గా చెప్పుకొచ్చింది. నేపాల్ విదేశాంగ శాఖ వివాదం పెరగడంతో అధికారిక వివరణ ఇచ్చింది. భారత అధికారిక భూభాగాన్ని నేపాల్ ఆక్రమించిందనే అర్థంలో కాదు మా ప్రధానమంత్రి మాట్లాడింది. సరిహద్దు వెంబడి ఉన్న దశగజ లేదా నోమ్యాన్స్ ల్యాండ్ ప్రాంతాలు, క్రాస్ బోర్డర్ ల్యాండ్ యూజు, సరిహద్దు ప్రాంతాల్లో రైతులు లేదా స్థానికులు ఒకళ్ళ భూమిని మరొకరు ఉపయోగించడం, మ్యాపులు, భౌగోళిక గుర్తింపులు తేడాలు వంటి సాంకేతిక అంశాల గురించినే మాట్లాడారు మా ప్రధానమంత్రి బాలేన్ షా అంటూ వివరించుకొచ్చింది. అసలు ఈ దశగజ అంటే ఏంటంటే భారత్ నేపాల్ సరిహద్దు దగ్గర కొన్ని ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యన బఫర్ జోన్ ఉంది, తటస్థ భూభాగం. దీన్నే నేపాల్లో దశగజ అంటారు, అంటే ఇద్దరికీ చెందని భూభాగం. ఈ ప్రాంతాల్లో అధికారిక సరిహద్దు గుర్తులు మారిపోవడం, నదులు దిశ మారడం వల్ల ఆ పరిస్థితులు వచ్చినాయి. గ్రామాలు సరిహద్దు దాటి విస్తరించేయడం, రైతులు పాత అలవాట్ల ప్రకారం భూములు సాగు చేయడం మూలంగా భూమి వినియోగం మీద అప్పుడప్పుడు వివాదాలు వస్తూ ఉండడం, దాన్ని స్థానికంగానే పరిష్కరించుకుంటారు. వాస్తవంగా కాలాపాని, లిపులేక్, లింపియదుర ప్రాంతాల మీద భారత్ నేపాల్ మధ్య చాలా కాలంగా వివాదం ఉంది. నేపాల్ ఆ ప్రాంతాల మా భూభాగంలోని వాళ్ళ నోటు మీద కూడా అప్పట్లో ప్రచండాన్ని ఓలీ శర్మ రాసుకొచ్చారు. అవి భారత భూభాగంలోనే ఉన్నాయంటూ 2020లో భారత్ కొత్త మ్యాప్లో కూడా అవన్నీ క్లియర్గా ఉన్నాయి. కేవలం ఇప్పుడు దాన్ని మేమే విజయం సాధించామన్నటువంటి తరహాలు, అంటే తన దేశంలో ఎదురవుతున్నటువంటి అసంతృప్తి, బాలేన్ షా ప్రజల్ని కుర్రోళ్ళందరినీ కూడా జంజీని మెప్పించి అధికారంలోకి వచ్చాడు. తీరా చూస్తే ఈవెన్ మీకు శ్రీలంక అయినా, నేపాల్ అయినా, బంగ్లాదేశ్ అయినా ప్రాబ్లం ఏంటంటే జంజీని రెచ్చగొట్టి అధికారంలోకి రావచ్చు, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం. అలా సాటిస్ఫై చేయలేనప్పుడు మళ్ళీ కొత్త భావోద్వేగాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.